విధంగా సొసైటీ ట్రీట్ చేస్తున్నాయి అనే అంశం మీద అప్పటికే చాలా ఓపెన్గా స్పీక్అవుట్ చేసిన వ్యక్తి ఆయన వాళ్ళ వైఫ్ మాట్లాడడమే కాదు, వాళ్ళని ఇంకా కూడా వాళ్ళ లైఫ్ని మెరుగుపరచడానికి ఆయన ఫస్ట్ వాళ్ళ వైఫ్కే ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఇంట్లో కూడా సిస్టర్తో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి మహిళల కోసము, గర్ల్స్ చిల్డ్రన్ కోసం ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా ఎప్పుడంటే 1848లో, అంటే సమాజంలో ఆ కాలంలో ఇట్లాంటి థాట్స్ లేని సమయంలో ఆయన దీనికి ముందడుగు వేశారు. సో ఇవాళ మహిళలందరూ కూడా ఖచ్చితంగా మనము ఆయనకు కానీ వాళ్ళ వైఫ్ సావిత్రిరావు ఫూలే గారికి కానీ ఖచ్చితంగా రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చేసిన ఆందోళన, ఆ రోజు తీసుకున్న స్టెప్స్ వల్ల ఇవాళ ఎడ్యుకేషన్, పర్టికులర్లీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక కామన్గా ఒక రైట్ లాగా అందరూ కూడా తీసుకుంటున్నాము. ఒక కాలంలో అట్లా లేదు. సో ఇవాళ ఆయనని గుర్తు తెచ్చుకుంటూ సమాజంలో ఉన్న అందరూ కూడా ఆయన గురించి తెలుసుకొని, ముఖ్యంగా ఇప్పుడున్న యువత కూడా ఆయన గురించి తెలుసుకొని ఇంకా కూడా ఆ కోణంలో ఇంకా ముందుకెళ్ళాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను.